ప్రభునందు ప్రియులారా, వాక్య ప్రేమికులారా, ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దైవ గ్రంథంలో గొప్ప విషయాలు, యేసుక్రీస్తు ప్రభువును గురించిన సంగతులు వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల ప్రాయంలో ఆయన ఎలాగున ఉన్నారో ఆ వివరాలన్నీ కూడా లూకా వ్రాసిన సువార్తలో 2వ అధ్యాయం 40వ వచనం నుండి 52వ వచనం వరకు వ్రాయబడ్డాయి. అందులో వ్రాయబడిన సంగతులు: 1. యేసు జ్ఞానముతో నిండుకొనినవాడు. 2. ఎదిగి బలము పొందుచున్నవాడు. 3. దేవుని దయగలవాడు. 4. బోధకుల మధ్య కూర్చున్నవాడు. 5. బోధకుల మాటలు ఆలకించువాడు. 6. బోధకులను ప్రశ్నలు అడుగువాడు. 7. ప్రజ్ఞ గలవాడు. 8. ప్రత్యుత్తరములిచ్చువాడు. 9. విస్మయము కలిగించువాడు. 10. పరలోకపు తండ్రి పనుల మీద ఉన్నవాడు. 11. తల్లిదండ్రులకు లోబడినవాడు. అందువల్ల యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మరి ఇలాంటి శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వారుగా ఉండాలి. పిల్లలను అలాగూ పెంచితే ప్రభువుకు మహిమ. చక్కని మాదిరి యేసుక్రీస్తు 12 సంవత్సరాల ప్రాయంలో ఈ అనుభవాలు ఆయన కలిగి ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇంతటి శ్రేష్టమైన విషయాలను పిల్లలకు నేర్పించాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.